నెక్స్ట్ 27 నవంబర్ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇది యాక్చువల్లీ మీకు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కటింగ్ అండి, హిందూ న్యూస్ పేపర్. అండ్ ఇక్కడ మెయిన్గా మీరు కనుక చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈ క్వశ్చన్స్ ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రంలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా, జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి సమ్ క్వశ్చన్స్ అండి ఇవి. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అని నేను చదువుతాను, వీటికి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు లైవ్ కామెంట్ సెక్షన్లో, లేదంటే తర్వాత మీరు ఆఫ్లైన్లో చూస్తూ ఉంటే ఆఫ్లైన్ కామెంట్ సెక్షన్లో వీటి యొక్క ఆన్సర్స్ వచ్చేసి మనం నెక్స్ట్ సెషన్లో తీసుకుందాం. నెక్స్ట్ సెషన్ యాక్చువల్గా మీకు టుమారో క్లాస్ లేదండి, ఐ హ్యావ్ సమ్ వర్క్ టుమారో. నెక్స్ట్ సెషన్ ఫ్రైడే తీసుకుందాం. రేపు థర్స్డే కదా, థర్స్డే క్లాస్ లేదు, నెక్స్ట్ సెషన్ ఫ్రైడే తీసుకుందాం. ఫ్రైడే క్లాస్లో వీటి యొక్క ఆన్సర్స్ అన్ని కూడా మనం చూద్దాం, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ మీరు తీసుకుంటే, హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? జార్ఖండ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు అంటున్నారు. తర్వాత, హూ ఈస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ టు కంప్లీట్ ఏ టర్మ్ అన్డిస్టర్ప్టెడ్? సో ఎలాంటి డిస్టర్ప్షన్ లేకుండా పూర్తిగా 5 సంవత్సరాల కాలం పాటు జార్ఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒకే ఒక చీఫ్ మినిస్టర్ ఎవరు అంటున్నారు. తర్వాత, హూ వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, విచ్ పార్టీ డిడ్ హీ రిప్రజెంట్? జార్ఖండ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు, అతను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటున్నారు. ది ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ వాజ్ హెల్డ్ ఇన్ 2005. నేమ్ ద లీడర్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఫర్ జస్ట్ 10 days ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ అంటున్నారు. ఓకే, 2005వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. సో ఆ ఎలక్షన్ తర్వాత కేవలం 10 రోజులు మాత్రమే జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ వ్యక్తి పేరు ఏంటి అంటున్నారండి. అండ్ హూ టుక్ ఓవర్ యాజ్ చీఫ్ మినిస్టర్ వెన్ హేమంత్ సోరెన్ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ ది పోస్ట్ బిఫోర్ బీయింగ్ అరెస్టెడ్ ఇన్ అన్ అలీజ్డ్ ల్యాండ్ స్కామ్ కేసు? ఓకే, సో ఇది ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వక ముందు ఈ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాక తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటున్నారు. ఇది మరొక క్వశ్చన్. తర్వాత, నేమ్ దిస్ లీడర్ హూ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటున్నారు. సో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ వ్యక్తి యొక్క పేరు ఏమిటి అంటున్నారు. ఓకే, దీని యొక్క ఆన్సర్స్ మనం ఫ్రైడే తీసుకుందాం, ఓకేనా. మీరు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దీని యొక్క ఆన్సర్స్ మాత్రం నేను లైవ్ క్లాస్లో ఫ్రైడే ఇస్తానండి, ఓకేనా. అండ్ సమ్ అదర్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఎస్ఆర్ గ్రూప్ కో ఫౌండర్ ఇండస్ట్రియలిస్ట్ డైస్ ఎట్ 80. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిమ్ అంటున్నారు. ఎస్ఆర్ గ్రూప్ యొక్క సహ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త 80 ఏళ్ల వయసులో మరణించారు. అయితే అతని పేరు ఏమిటి అంటున్నారు. ఇతని యొక్క పేరు శశికాంత్ రుయా. ఓకే, కుల్దీప్ సింగ్ 90 ఏళ్ల వయసులో మరణించారు. అయితే ఆయన దేంట్లో ప్రసిద్ధి చెందినటువంటి వాడు అంటున్నాడు. సో ఈయన యాక్చువల్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి అండి. ఇతన్ని గ్రీన్ జడ్జి అని కూడా పిలవడం జరుగుతుంది. పర్యావరణ న్యాయశాస్త్రం మీద ఈయన ఇచ్చినటువంటి తీర్పులు, పదవి విరమణ తర్వాత కూడా మానవ హక్కుల మీద ఆయన చేసినటువంటి కృషికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఈవీఎంలని 1982వ సంవత్సరంలో పరవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా ఉపయోగించారు. అయితే పరవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నారు. పరవూరు అసెంబ్లీ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలో ఉంటుంది. 2023-24లో అత్యధికంగా పాల ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం ఏంటి అంటున్నారు. 2023-24లో అత్యధికంగా పాల ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. దేశంలో మొత్తం గుడ్ల ఉత్పత్తిలో 17.85% వాటాతో అత్యధికంగా గుడ్లు ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం ఏంటి అంటున్నారండి. దేశం కాదు, ఇది రాష్ట్రం. ఓకే, దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇవి 27 నవంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒకసారి వీడియోని లైక్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.